పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి జకర్యా గ్రంథం. దయచేసి మీరు కూడా లేఖనాలు తెరచి చూడండి. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు. 12 నుండి 14 వచనం. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకీయుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞ ఇయ్యగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని. అప్పుడు బంధమను నట్టి నా రెండవ కర్రను తీసుకుని యూదా వారికిని ఇశ్రాయేలు వారికిని కలిగిన సహోదర బంధమును భంగము చేయునట్లు దాని విరిచితిని. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాము. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, ఘనుడవైన మా ప్రియ ప్రభువా, మహాఘనత వహించిన మా రాజా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మమ్మునెంతో ఎక్కువగా ప్రేమించిన వాడవు, కృపతో జ్ఞాపకం చేసుకున్న వాడవు. ఏ యోగ్యత లేని మమ్మును ప్రేమించి మిమ్మును సేవించి స్తుతించి మ్రొక్కి గణపరచి కొనియాడి మహిమపరచునట్లుగా మా పట్ల మీరు చేసుకున్న జాలికై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రేమగల మా ప్రభువా, అన్ని విషయాలలో ఎల్లవేళలా మీ సన్నిధి భాగ్యం మాకిచ్చి మమ్మను నడిపించుచూ ఉన్నందుల కొరకై స్తోత్రం. మా ప్రభువా, మీ నామ మహిమార్థమై మా వ్యక్తిగత భక్తి జీవితాలు మీకు అనుకూలంగా మిమ్మల్ని అనుసరించి మీ మాదిరిని పోలి మేము జీవించుటకు మమ్మను సిద్ధపరచమని తోడై ఉంటారని కోరుచు, అల్పుడను నిష్ప్రయోజకుడైన దాసుడను బలపరచి ఉపయోగించమని యేసుక్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనము చదువుకున్న లేఖన భాగాలలో కొన్ని విషయాలు స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నాయి. ఈ 11వ అధ్యాయంలో 2 భాగాలు మనం చేశాం కదా. ఒకటి రోమీయుల కాలం, 2 అంత్యకాలం. ఈ అధ్యాయములో కాపరులను గూర్చిన వివరాలు మనం వింటూ వస్తున్నాం. దేవుడే వారికి కాపరి అని, అలాగునని ఇశ్రాయేలీయుల కాపరులని, మెస్సియా కాపరి అని మనం వింటూ వస్తూ, ఆ కాపరత్వంలో జరిగిన పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎవరి కాపరత్వంలో ఏమున్నదో, సరి అయిన కాపరత్వం కలిగిన వారుగా ఉండాలనే విషయాన్ని మనం వింటూ వచ్చాం. ఒకటి, దేవుడే కాపరి. 2, ఇశ్రాయేలీయుల కాపరులు. 3, కాపరి అయిన మెస్సయ కొరకు మనం విన్నాం. ఆయనను 30 వెండి నాణ్యాలకు అమ్మేస్తారనే సత్యాన్ని జకర్యా తెలియజేసినట్లుగా, ఆ సంగతి ఇర్మియా కూడా ఎరిగిన వాడై ప్రస్తావించినట్లుగా, అయితే ఇర్మియా ప్రస్తావించినది లేఖనాలలో వ్రాయబడకపోయినా భక్తునికి తెలిసి ఆ సంగతి ఆయన ప్రస్తావించాడని మత్తయి వ్రాసినట్లు మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే, దైవ లేఖనాలలో కొన్ని వాస్తవాలు భక్తులు ఎరిగి సంగతులను వ్రాశారు. అన్నీ వ్రాతల్లోనికి రాకపోయినా వాక్య సత్యం తేటగా దైవ లేఖనాలలో వ్రాయబడి ఉండుట మనము గమనిస్తున్నాం. ఈరోజు 4వది, ఎవరైతే దేవుని వాక్యమును అనగా
కాపరి అయిన ప్రభువును నిరాకరిస్తారో, వాని రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండునుగాకని కోరుకున్నారో, అందును బట్టి వారి మీద పడిన దేవుని శిక్ష అదేమిటో మనము అర్థం చేసుకుందాం. నాలుగవది, 3 విన్నాం, 4వ మాట, వారి మీదికి వచ్చిన దేవుని శిక్ష. వారి మీదికి వచ్చిన దేవుని శిక్ష. ప్రియులారా, మనము గమనించాలి. వారి మీదికి వచ్చిన దేవుని శిక్ష ఆలోచన చేయవచ్చు. ఎన్నో విషయాల్లో దేవుడు వారిని శిక్షించినట్లు కోపాన్ని తెప్పించారు, ఆయన వారిని శిక్షించారు. ఆ శిక్షలో వారు తెలుసుకొని దేవుని వైపు మరలా తిరుగగా దేవుడు వారిని క్షమించి వాత్సల్యము చూపించి వారిని ఆదుకున్నాడు. అయితే ఇప్పుడు వారు చేసిన పనికి ఇశ్రాయేలీల శిక్ష ఈ భాగము గ్రహించుట మిక్కిలి దుర్లభం. ఇక్కడ కొన్ని ముఖ్య వచనములను మనము ధ్యానం చేయొచ్చు. ప్రభువు తుదకు జనులకు అనుగ్రహించు అభివృద్ధి 1వ అధ్యాయములో తెలియచేశాడు. జనులకు అనుగ్రహించు అభివృద్ధి 1వ అధ్యాయంలో తెలియజేశాడు. ఈ అధ్యాయములో యెరూషలేము సంపత్ పొందకముందే తిరిగి నాశనము చేయబడవలెనని తెలుపుచూ ఉన్నాడు. ఈ వచనములో ముందుగా చెప్పబడిన కార్యములు రోమీల వలన క్రీశకం 70లో నెరవేరినట్లు చూస్తాం. ఈ వచనములో ముందుగా చెప్పబడిన కార్యములు రోమీల వలన క్రీశకం 70లో నెరవేరింది. అలాగు లెబనోను వృక్షరాజ్యములు పాడైపోయాయి. సరళ వృక్షములారా అంగలార్చుడి, రోమీలు ఉత్తర దిక్కు నుండి వారి దేశము ప్రవేశించి లెబానోను కొండల మార్గమున దక్షిణ వైపుకు సాగిపోయి బాషాను దేశమును పాడు చేసి యోర్ధాను తీరముననున్న వనములను నరికివేయుదురు అన్నట్లే ఈ వనములను యోర్ధాను అతిశయాస్పదమని పిలువబడెను. ఈ విధంగా వారు దేశమంతయు పాడు చేయుదురని ప్రవక్త చెప్పుచూ ఉన్నాడు. అలాగే పాలస్తీనా ధనాగారమగు పై చెప్పిన 3 ప్రదేశములలోని వృక్షాలను శత్రువులు నరికివేశారు. ఆ విషయం ప్రవక్త చెప్పినట్లు మనము 1వ అధ్యాయంలో చూడగలం. లెబనోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయును అని కూడా చెప్పాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు. కనుక దేవుని శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 6-7 వచనాలలో, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 6-7 వచనాలలో మరియు 2వ వచనంలో ఇక్కడ దేవదారు వృక్షములు, సరళ వృక్షములు, సింధూర వృక్షములు అంగలార్పును చూస్తూ ఉన్నాం. 3వ వచనములో వారి అతిశయాస్పదముల మయమైనటువంటి పరిస్థితులు ఇప్పుడేమయ్యాయి? అంగలార్పు కలిగినట్లుగా చూస్తున్నాం. ఇదంతా మనం వింటున్నప్పుడు మనకేమర్థమవుతుంది అనంటే, ఒకప్పుడు ఎంతో ఘనంగా, బలంగా, అతిశయంగా ఉన్నవి ఈనాడు అంగలార్పు కలిగిన పరిస్థితి. అంటే దేవుని శిక్ష వారి మీద పడింది. ఇక్కడ కొదమసింహం అనే మాట చూసినప్పుడు, కొదమసింహం అనగా రోమా చక్రవర్తియే. చక్రవర్తులకు కొదమసింహం పోలిక కలదు.
ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, అలాగే 6వ వచనంలో కూడా, నేనిక దేశ నివాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని, వారి రాజు చేతికి వారిని అందరినీ అప్పగింతును అన్నాడు. వారి రాజు అనగా రోమా చక్రవర్తియే. అప్పుడు యూదుల రోమీల పాలన క్రింద ఉన్నట్లు చూస్తాం చరిత్రలో. వారి దేశము నాశనం చేయగా వారి చేతిలో నుండి నేనెవరిని విడిపింపను అనగా, ఇశ్రాయేలులు చేసిన దుష్టకార్యములను బట్టి భయంకరమైన శిక్షకు ఆహుతి అయిరి. మనము చదువుకున్నట్లు వారు దేవునికి విరోధంగా వారు లేచినప్పటికీ దేవుడు వారి విషయంలో చేసిన ప్రస్తావన మనము చూడొచ్చు. 8వ వచనం చూడండి, 11:8. ఒక నెలలోగా కాపరులలో 3 సంహరించి తిని అన్నాడు. ఒక్క నెలలోగా కాపరులలో 3 సంహరించి తిని. కాపరులకు శిక్ష అంటే ముందు చెప్పిందంతా మీకు అర్థమైందో లేదో స్టోరీగా చెప్పా. ఒకప్పుడు సంతోషదాయకంగా ఉన్న పరిస్థితులు, ఘనంగా ఆకాశమంత ఎత్తెదిగిన పరిస్థితులు, ఒకప్పుడు ఎంతో ఉన్నతమైన స్థితి కలిగిన పరిస్థితులు, ఒకప్పుడు అతిశయాస్పదముగా ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమైపోయాయి? అంగలార్పుకు వచ్చినట్లుగా చూస్తాం. దేవదారు వృక్షములనబడిన వారు, సరళ వృక్షములనబడిన వారు, సింధూర వృక్షములనబడిన వారు చూచాం. గమనించారా ప్రియులారా? దేవుని వాక్యములో మనము ఆలోచన చేసినప్పుడు ఆ 3 వర్గాల వారు, దేవదారు వృక్షములు అనబడిన వారు, సరళ వృక్షములు అనబడిన వారు, సింధూర వృక్షములు అనబడిన వారు నరుకబడిన పరిస్థితిని మనము చూస్తాం. ఆ మాటే 11:8లో చెప్పాడు. ఒక నెలలోగా కాపరులలో 3 సంహరించి తిని, ఏలయనగా నేను వారి విషయమై సహనము లేని వాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి అన్నాడు. ఒక్క నెలలోగా కాపరులో 3 సంహరించిరి. వారే రాజులు, యాజకులు, ప్రవక్తలు. ఇప్పుడు అర్థమైందా? వారే రాజులు, యాజకులు, ప్రవక్తలు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనములో, యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలు నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. కావున నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వ్యాజ్యమాడెదను అన్నాడు. చూశారా? వారు చేసిన పనిని బట్టి వారు ఏం చేశారు? అసలు నిజంగా దేవుడు వారికి ఏమిచ్చాడు? 7వ వచనంలో చెప్పాడండి. 7వ వచనంలో దేవుడు వారికి ఏం చేశాడో చెప్పాడు. ఏం చేశాడో చెప్పాడు. చూడండి ఎంత బాగా. దాని ఫలములను, శ్రేష్ఠ పదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్యమును హేయమైనదిగా చేసి తిరిగి.
నా స్వాస్యమును హేయమైనదిగా చేసి. చూడండి, దేవుడు ఈ వారి పట్ల ఎంత ప్రేమ, కృప, కనికరం ఇవన్నీ చూపితే వీరు చేసిన పని ఏమంత బాగుందంటారా? ఏమంత బాగున్నట్టుగా ఏమీ కనిపించడం లేదు. వారు చేసిన పనులు దేవునికి ఎంతో ఆయాసాన్ని తెచ్చిపెట్టాయి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. 13:13. నీ వారితో ఈ మాట చెప్పుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేశ నివాసులందరినీ, దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులనేమి, యాజకులనేమి, ప్రవక్తలనేమి, యెరూషలేము నివాసులందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను. ఎవరున్నారు? రాజులు, యాజకులు, ప్రవక్తలు. వారిని మత్తులుగా చేయబోచున్నాను. ఈ ముగ్గురే. నిజమే ప్రియులారా, క్రొత్త నిబంధనలో కూడా ముగ్గురున్నారు. మత్తయి సువార్త 16:21 ప్రకారం అక్కడేమో మూడు వృక్షముల పోలిక, దేవదారు వృక్షములు, సరళ వృక్షములు, సింధూర వృక్షములు అంగలార్చేటట్టు చేశాడు. క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో రాజులు, యాజకులు, ప్రవక్తలు అన్నాడు. క్రొత్త నిబంధనలో మత్తయి 16:21 ప్రకారంగా శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అన్నాడు. అర్థమైందండి? క్రొత్త నిబంధనలో ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు. శాస్త్రులు, పరిసయ్యులను గురించి ప్రభువు మత్తయి సువార్త 23వ అధ్యాయములో కఠినముగా మాట్లాడుచూ ఉన్నాడు. 23వ అధ్యాయం అంతా మీరు చదవండి. ప్రభు ఎంత కఠినంగా మాట్లాడాడో వారి విషయంలో. ఎందుకంటే వారి పరిస్థితులు అలా ఉన్నాయి. వారు ఏమాత్రం దైవ లేఖనాన్ని అనుసరించేవారు కాదు. వారికి నియమనిష్టలు, ఆచార వ్యవహారాలు, వారికి మతం ముఖ్యం అన్నట్టుగా చెప్పాడు. యెరూషలేము ఎప్పుడైతే నాశనమైందో వారి అధికారం ఏమైంది? అంతరించింది. అదే 8వ వచనంలో చెప్పాడు. జకర్యా 11:8లో యెరూషలేము నాశనమైనప్పుడు వారి అధికారం ఏమైందండి? అంతరించిపోయింది. నేను వారి విషయమై సహనము లేని వాడను కాగా, వారు నా విషయమై ఆయాసపడిరి అనగా, ఆ మాట క్రొత్త నిబంధనకు ఆపాదిస్తే శాస్త్రులు, పరిసయ్యులను గట్టిగా ఖండించినందువలన వారు ప్రభువు మీద ఆయాసపడి సిలువ వేసిరి. అందులో ప్రధాన యాజకుల పాత్ర కూడా ఉంది కదా. వారు అసూయ చేత సిలువ వేసిరి అని. ప్రభువును గుర్తించకపోయారు. ప్రభువు సంగతులను వారు గుర్తించలేకపోయారు. లూకా సువార్త 19వ అధ్యాయం 41 నుండి 44 వచనాలు. లూకా సువార్త 19వ అధ్యాయం 41 నుండి 44 వచనాల్లో ఉన్నట్లు, శత్రువుల చేతిలో నశించిరి. ఇక 9వ వచనం, జకర్యా 9వ వచనములో ఆయనేమన్నాడు? కాబట్టి నేనికను మిమ్మును కాపు కాయును, చచ్చునది చావవచ్చును, నశించునది నశింపవచ్చును, మిగిలినవి ఒక దాని మాంసమును ఒకటి తినవచ్చును అని చెప్పి. చూశారా అండి ఎంత కఠినంగా ఉన్నట్లుగా ఉందో వాతావరణం? మిమ్మును కాపు కాయును, చచ్చినది చావవచ్చు, నశించునది నశింపవచ్చు, మిగిలిన ఒక దాని మాంసము ఒకటి తినవచ్చు. అందుకే ప్రియులారా,
ఎప్పుడే గాని దేవునికి ఆయాసాన్ని కలిగించకూడదు. ఆయాసాన్ని కలిగిస్తే నేనక మిమ్మును కాపు కాయను అని చెప్పాడు. ఆయన విడిచిపెట్టేస్తాడు. ఆయన విడిచిపెట్టేస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పాడు. అవునండి. ఇక మిమ్మును కాపు కాయను అనగా వారి అక్రమ కార్యములను బట్టి వారిని దేవుడు వదిలివేసినాడు అని అర్థం. వారిని వదిలివేశాడు. ఇదే దేవుని శిక్ష. అర్థమవుతుందండి? పదవచనంలో ఏమన్నాడు? సౌందర్యమను కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయునట్లు దాని దానిని విరిచితిని అన్నాడు. దానిని విరిచితిని. కటాక్షమను కర్ర, కృపగల కర్ర, ఆదరించే కర్ర, దుడ్డు కర్ర. ఇప్పుడు ఏం చేశాడు? దాన్ని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయునట్లు దానిని విరిచితిని. ఎంత దుస్థితి తెచ్చుకున్నారండి! చేతులారా, చేతులారా. ఈవేళ మనుషుడు చేతులారా శిక్ష తెచ్చుకుంటున్నాడు. ఏమండి? చేతులారా. నిజమా కాదా? తెలియక కొందరు, తెలిసి కొందరు చేతులారా శిక్షను తెచ్చుకుంటున్నారు. అసలు దేవుడు పితరులతో, పూర్వీకులతో చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుని మిమ్మును కాపాడతా అని చెప్పాడా లేదా? లేవియాకాండం 26:42 కానీ, లేవియాకాండం 26:42 కానీ, కీర్తన 105 8, 9 చరణాలు కానీ, 106వ కీర్తనలో కానీ లోగడ అనేక పర్యాయములు ఇతరులతో చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకము చేసుకునేను. వారి ఎడల కటాక్షము చూపి రక్షించుచూ వచ్చాడు. అయితే ఈసారి వారి భయంకరమైన పాపమును బట్టి వారి శిక్షకు వారిని అప్పగించాడు. వారి శిక్షకు ఆయన వారిని అప్పగించాడు. 14వ వచనంలో మనం చదువుకున్నాం. 14వ వచనం, అప్పుడు బంధమను నట్టిన రెండవ కర్రను తీసుకుని యూదా వారికిని ఇశ్రాయేలు వారికిని కలిగిన సహోదర బంధమును భంగము చేయునట్లు దాని విరచితిని అన్నాడు. దాని విరచితిని. 10వ వచనములో విరిచితిని అన్నాడు. 14వ వచనములో విరిచితిని అన్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? బంధకమును బట్టి లేక సమకూర్చుటను బట్టి నా రెండవ కర్రను తీసుకొని యూదా వారికిని ఇశ్రాయేలు వారికిని కలిగిన సహోదర బంధమును భంగము చేయునట్లు దాని విరచితిని అన్నాడు. ఇలాగు ఇశ్రాయేలీలు రోమీల కాలములో శిక్షింపబడ్డారు. ఎవరి కాలం? ఇశ్రాయేలీలు రోమీల కాలములో వారు శిక్షించబడిన సందర్భాన్ని మనము చూస్తున్నాం. ప్రియులారా, దైవ లేఖనాలు ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నాయి చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. ఇవి డీప్ స్టడీలండి. డెప్త్కి వెళ్తే ఇలాంటి సంగతులన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అర్థమవుతుందా అండి? మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా సంగతి అంతే. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం.
మనష్షే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిము మనష్షేను భక్షించును. వీరిద్దరు ఏకీభవించి యూదా మీద పడుదురు. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. ఇదండి దేవుని శిక్ష వారి మీద పట్ట. ప్రియులారా, మనష్షే ఎఫ్రాయిము ఎవరు వాళ్ళు మనకు తెలుసు. ఎఫ్రాయిము మనష్షేను భక్షించును. వీరిద్దరూ ఏకీభవించి యూదా వారి మీద పడును. ఇలాగున చేసి ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకా చాపబడి ఉన్నది. ఇలాగు ఇశ్రాయేలీలు రోమీల కాలములో శిక్షించబడిరి. అయితే 11లో ఉన్నట్లు యెరూషలేము యొక్క నాశన దినమున యెరూషలేము యొక్క నాశన దినం నేను చెప్పునది యెహోవా వాక్కు అని, మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొని ఉన్న గొర్రెలు, కొన్ని గొర్రెలు ఉన్నాయండి, మందలో బలహీనములై నన్ను కనిపెట్టియున్న గొర్రెలు తెలుసుకొనెను. 11వ వచనం. గొర్రెలు తెలుసుకొనెను అనగా ప్రభువు శిష్యులు ప్రభువు ముందుగా చెప్పిన సత్యములు తెలుసుకొని అని అర్థం. లూకా సువార్త 19వ అధ్యాయం 41 నుండి 44. లూకా 19, 41 నుండి 44. పట్టణ నాశన సమయములో వారు తప్పించుకొనిరి. పట్టణము యొక్క నాశన సమయములో వారు తప్పించుకొనిరి. లూకా సువార్త 21:20. లూకా 21:20లో మనము చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇది రోమీల కాలం. 1 నుండి 14 వచనాలు రోమీల కాలం. ఈ రోమీల కాలములో ఇశ్రాయేలీలు ఏమయ్యారు? శిక్షింపబడిరి. రైట్. 2వ పార్ట్కి వద్దాం రండి. 15 నుండి 17 వచనాలు. 15 నుండి 17 వచనాలు. 11వ అధ్యాయం జకర్యా 15, 16, 17 వచనాలు చదువుతున్నానండి. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లను తీసుకొమ్ము. ఏలైనగా దేశమందు నేనొక కాపరిని నియమింపబోచున్నాను. అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు, చెదరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దాని బాగు చేయడు, పుష్టిగా ఉన్న దాని కాపు కాయడు గాని క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునీలనుగా చేయుచుండును. మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ. అతని చెయ్యియు కుడి కన్నును తెగవేయబడును. అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును. అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును అని చెప్పాడు. గమనించండి ప్రియులారా, 15 నుండి 17 వచనాలలో ఇక్కడ మరి ఒక కాపరిని గూర్చి చెప్పుచూ ఉన్నాడు. ఇతని పేరు బుద్ధిలేని కాపరి. ఇతని పేరు మందను విడనాడిన కాపరి. ఇతని పేరు పనికి మాలిన కాపరి. బాగుంది కదండి? బాగుందా? బుద్ధి లేని కాపరి, మందను విడనాడిన కాపరి, పనికి మాలిన కాపరి.
ఇతని లక్షణాలేంటి? ఇతని లక్షణాలేంటో చూడండి. అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టాడు. చూసారా వీని లక్షణాలు? నశించుచున్న గొర్రెలను కనిపెట్టాడు. చెదరిపోయిన వాటిని వెదకడు. చెదరిపోయిన వాటిని వెదకడు. విరిగిపోయిన దానిని బాగు చేయడు. విరిగిపోయిన దానిని బాగు చేయడు. ఈ మాటలు వింటుంటే సేవలో ఉన్నవారు కానీ సేవించేవారు కానీ జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఎవరి కొరకు చెప్తా ఉన్నాడు ఆలోచన చేయండి. పుష్టిగా ఉన్న దానిని కాపు కాయడము గాని క్రొవ్విన వాటి మాంసమును భక్షించుతూ డెక్కలను తుత్తునీయులుగా చేయును. ఏం చేస్తాడు ఇతడు? బుద్ధి లేని కాపరి, మందను విడనాడిన కాపరి, పనికి మాలిన కాపరి, నశించుచున్న గొర్రెలను కనిపెట్టని కాపరి, చెదరిపోయిన వాటిని వెదకని కాపరి, విరిగిపోయిన దానిని బాగు చేయని కాపరి, పుష్టిగా ఉన్న దానిని కాపు కాయడము కానీ క్రొవ్విన వాటిని మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునీయులుగా చేస్తున్నాడు అని చెప్పాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. వారు ఒక కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు అని వ్రాయబడింది. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట. ప్రియులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే ఇతని పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో మనం చూస్తాం. బైబిల్ గ్రంథములో వ్రాయబడిన మాటలు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రియులారా, 7వ అధ్యాయం దానియేలు గ్రంథం 25వ వచనములో ఏం చేస్తాడు? ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. చూశారా? న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకుంటాడు అని చెప్పాడు. 8వ అధ్యాయం 24వ వచనం. 8:24. అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలువడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును. ఈ కాపరి ఎవరో మీకు అర్థమైందా? ఎవరినండి నశింపజేసేది? పరిశుద్ధ జనమును, బలవంతులను, అభివృద్ధి పొందిన వారిని అని వ్రాయబడింది కదా. భక్తులను అన్నాడు. భక్తులను అన్నాడు. న్యాయ పద్ధతులు అనుసరించు వారిని అన్నాడు.
అభివృద్ధి పొందు వారిని అన్నాడు, బలవంతులను అన్నాడు, పరిశుద్ధ జనమును అన్నాడు. నశింపజేస్తాడు అని చెప్పాడు. ఇతడెవరో చెప్తారా? ఇతడు క్రీస్తు విరోధి. ఇతడెవరు? క్రీస్తు విరోధి. సంఘం ఎత్తబడిన తరువాత యోహాను సువార్త 5:43లో ఉన్నట్లు, అతడు తన నామమున వచ్చి నేను మెస్సయా అని చెప్పగా యూదులు మోసపోయి అతనిని అంగీకరిస్తారండి. అంగీకరిస్తారు. కానీ అంగీకరించినప్పుడు అతడు వారితో నిబంధన చేస్తాడు. తరువాత మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుండి 20లో ఉన్నట్లు, అతడు తన ప్రతిమను తెచ్చి పరిశుద్ధ స్థలములో పెట్టి పూజించమని కోరతాడు. అర్థమైందా? ఎప్పుడైతే ఇలాంటి పని అతడు చేస్తాడు అంటే అర్ధ సంవత్సరం అలా జరుగుద్ది. అందుకే అర్ధ సంవత్సర కాలము అతని స్వాధీనములు, అతని వశమున ఉంచబడుదురు అని చెప్పాడు దానియేలు 7:25లో. మరి ఇదేంటి విగ్రహారాధన తీసుకొచ్చి పెట్టాడు, ప్రతిమను పెట్టాడేంటి? యూదులు విగ్రహారాధన బైబిల్లో తప్పని చెప్తా ఉంది. విగ్రహారాధన తప్పు, కానీ ఇతడు విగ్రహమును పూజింపవలనని కోరతా ఉంటాడు. అప్పుడు అర్థమవుద్దండి వీళ్ళకి ఇతడు మెస్సియా కాడని. అప్పుడు వ్యతిరేకిస్తారు. అందువలన అతడు యూదులను చిత్రహింసలు చేయ మొదలు పెడతాడనమాట. అప్పుడు అదే శ్రమలు, మహాశ్రమలు అనేవి ఆరంభం వాళ్ళకి. అదే జకర్యా 11:16లో ఉన్నట్లు, ఇశ్రాయేలీయులను తుత్తునియలుగా చేసియుండును అని చెప్పాడు. ఏమన్నాడండి? తుత్తునీలుగా చేస్తాడు. ఇక 17వ వచనములో అతడి చేయి కుడి కన్నును తెగవేయబడును అనుంది కదా. 17వ వచనంలో అతని చేయి కుడి కన్నును తెగవేయబడును, అతని చేయి బొత్తిగా ఎండిపోవును, అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును. అర్థమవుతుందండి? కుడి కన్ను, అతని చెయ్యి కుడి కన్ను తెగవేయబడతాయి, అతని చెయ్యి బొత్తిగా ఎండిపోతుంది, కంటికి దృష్టి బొత్తిగా తగ్గిపోతుంది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములనందరినీ ఈలాగున మొత్తును అన్నాడు. ఎలాగు? వారు నిలిచియున్న పాటునని వారి దేహములు కుళ్ళిపోవును, వారి కన్నులు కను తొర్రలలో ఉండియే కుళ్ళిపోవును, వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును. ఎంత కఠినంగా ఉందో చూడండి. యెహోవా తెగుళ్ళు పుట్టిస్తాను అన్నాడు. యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులందరినీ ఈలాగున మోచుతాడు. యెరూషలేం అంటే ఆయన ప్రజలే కదా. ఏమన్నాడు? వారి నిలిచియున్న పాటునని వారి దేహములు కుళ్ళిపోవును, వారి కన్నులు కను తొర్రలలో ఉండియే కుళ్ళిపోవును.
వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలం పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీద నొకరు పడుదురు. ఒకరికొకరు విరోధులై ఒకరి మీద ఒకరు పడుదురు. అనగా ఇతడు ఇశ్రాయేలీల మీద యుద్ధము చేయుచుండగా ప్రభువు వచ్చి తన ముఖ శ్వాస చేత సంహరిస్తాడన్నమాట. అది క్రొత్త నిబంధనలో చెప్పబడినట్లు మనము చూడవచ్చు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. అర్థమైందండి? ప్రభు తన ముఖ శ్వాస చేత ఏం చేస్తాడు? నాశనము చేస్తాడు. అంటే నోటి ఊపిరి చేత నాశనము చేస్తాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. 11:4లో 3-4 కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు. తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. ఆ క్రింది భాగం. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. నోటి ఊపిరి అన్నాడు, ఇక్కడ పెదవుల ఊపిరి అన్నాడు, ముఖ శ్వాస అన్నాడు. అర్థమైందండి? ఇక నాశనము చేస్తాడు, ఆయన దుష్టులను చంపుతాడు అన్నాడు. ప్రభు నోటి ఊపిరి చేత అతడు సంహరించబడతాడు. అలాగు యెరూషలేము మీద యుద్ధము చేయుటకై వచ్చిన జనులందరూ మొత్తబడుదురు. ఇదే కాలం అని చెప్పానండి. 15 నుండి 17 వచనాలు అంత్యకాలం. రోమీయుల కాలం. నో, రోమీల కాలం అయిపోయింది. అంత్యకాలం. 1 నుండి 14 వచనాలు రోమీల కాలం. ఇప్పుడు 15 నుండి 17 వచనాలు అంత్యకాలం. ఆ కాలములో ఒక కాపరి వచ్చాడు. ఎవరా కాపరి? మనం విన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, నిజమైన కాపరి ఎవరో, నిత్య జీవమిచ్చే కాపరి ఎవరో మనకు తెలుసు. ఎవరైతే గొర్రెల కొరకు తమ ప్రాణాన్ని పెట్టాడో ఆయనే గొర్రెల మంచి కాపరి. మరి ఇతడేం చేస్తాడు? నాశనము చేస్తాడు. ఇతడేం చేస్తాడు? కష్టపెడతాడు. ఇతడేం చేస్తాడు? మనం విన్నాం 5 రకాలు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సాతాను యొక్క కాపరత్వంలో మనం ఉండకుండా దేవుని యొక్క కాపరత్వంలో ఉండుట మంచిది. రేపు ప్రభు వచ్చే సమయానికి సిద్ధపడి రాకడకు రెడీగా ఉంటేనే ప్రయోజనం. లేదు, విడువబడ్డారా, వారి పరిస్థితులు చాలా భయానకంగా ఉంటాయి, ఘోరంగా ఉంటాయి. ఈ సంగతులన్నీ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడింది. కాబట్టి 11వ అధ్యాయం జకర్యా గ్రంథములో 2 ప్రాముఖ్యమైన సంగతులు. ఇశ్రాయేలీల పరిస్థితి రోమీల కాలములో, అంత్యకాలము, ఈ సంగతులు మనం చూస్తున్నాం. ఈ అధ్యాయములో 4 కాపరులు కనపడ్డారు.
ఒకటి దేవుడే కాపరి, 2 ఇశ్రాయేలీల కాపర్లు, 3 మెస్సియా కాపరి, మరొక కాపరి కనిపెట్టని కాపరి, బుద్ధి లేని కాపరి, పనికి మాలిన కాపరి. ప్రార్థన చేసుకుందాం. మనము ప్రభు యొక్క కాపరత్వంలో క్షేమం కలిగి ఉందాం. మంచి మేత, మంచి కాపరి, మంచి దొడ్డిలో ఉందాం. దేవునికి మహిమ ఆపాదిద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ గణనామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, జకర్యా గ్రంథములో నుండి ఎన్నో సంగతులు మా ప్రభువా మీరు మాకు అందించడానికి ఇష్టపడి చేసిన ప్రతి పుణ్యకార్యము కొరకై వందనాలు. నిజంగా మా బ్రతుకులో మీరు చేసిన మేళ్ళు మరువలేము నాయన. మా కొరకు మేలు చేయడమే కాదు, మా పక్షంగా ఎన్నో కార్యాలు చేస్తూ వస్తున్నారు. మేము ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం మీ దయ, మీ కృప, మీ కనికరం, మీ వాత్సల్యమే నాయన. మీరు చేసిన మేళ్ళన్నీ తలపోసుకుని మిమ్మును మహిమపరిచే వారముగా మమ్మను మీరు సిద్ధపరిచినందులకై కృతజ్ఞతలు చెల్లించుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, రక్షకుడు మమ్మను ఎంతో ఎక్కువగా ప్రేమించి బలిష్టమైన రెక్కల క్రింద, సురక్షితమైన కాపరత్వం క్రింద కాచి కాపాడుచున్న మా ప్రభువైన యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి వినియులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,